ఓకే. సో వెల్కమ్ అండి అందరికి. సో మనందరం కూడా సిస్టమ్ లో ఉన్నామంటే ఉన్నాం, మీటింగ్స్ కంటే వస్తున్నాం, సిస్టమ్ లో వర్క్ చేస్తున్నాం. బట్ గ్రోత్ అనేది తక్కువగా వస్తుంది. సో మరి ఆ గ్రోత్ అనేది ప్రాపర్ గా రావాలి అంటే మనం ఎక్కడ లోపాలు చేస్తున్నాం? సో మనం ఎక్కడ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్తానంటే, ఇప్పటి వరకు మనం చేసింది అంతా కూడా సేల్స్ బిజినెస్ పైననే ఎక్కువ డిపెండ్ అయ్యి మనందరం కూడా వర్క్ చేస్తున్నాం. సో సేల్స్ బిజినెస్ పైన వర్క్ చేయడం వల్ల వెస్టేజ్ బిజినెస్ లో కంటే మనం బయట ఇంకేదైనా బిజినెస్ చేసుకుంటే మనకు లాభం ఎక్కువ వస్తుంది. ఏది ఎప్పటి వరకు అయితే మనం చేస్తామో అప్పటి వరకు. బట్ మనకి కనుక నిజంగా వెస్టేజ్ సిస్టమ్ నచ్చింది అనుకుంటే మనం చేయాల్సిన బిజినెస్ టీమ్ వర్క్, నెట్వర్క్. సో ఈ నెట్వర్క్ ఫామ్ చేసే విషయంలో సో మనం ఏం చేయాలి కొన్ని అనే వాటిపైన మనం చూద్దాం. సో నేనైతే చెప్తున్నా, కంప్లీట్ గా నన్ను నేను మార్చుకోవడానికి సిద్ధపడ్డాను. 100% 6 లైన్స్ పైన వర్క్ చేయడానికి నేను డిసైడ్ అయ్యాను. సో విజయరాజ్ సార్ ఆల్రెడీ మార్నింగ్ జూమ్ లో చెబుతున్నారు, గో క్రౌన్ 6 లైన్స్ పైన వర్క్ చేస్తేనే 6x6 అని చెప్తుంటారు ఫార్ములా. సో ఆ 6 లైన్స్ పైన మనం వర్క్ చేసినప్పుడు మాత్రమే ఈ సిస్టమ్ లో మనం అన్ని తీసుకోగలుగుతాం. కాబట్టి సో మనం ఒక కొత్త పర్సన్ లాగా జీరో అనుకొని, సో ఆ జీరో నుండి నాకు ఒక 6 మెంబర్స్ కావాలి అని గనక మనం అనుకొని ఈ రోజు నుండి వర్క్ స్టార్ట్ చేస్తే, సో మనం చేయాల్సిన ప్లాన్ ఏంటి అంటే, న్యూ పర్సన్స్ ని వెతుక్కుంటూ పోతా ఉండాలి. కంపల్సరీ బిజినెస్ పార్ట్నర్స్ లా ఫీల్ అవ్వాలి కొత్త వాళ్ళని. సో వాళ్ళ కోసం మనం ఎప్పుడైతే ఈ రోజు కూడా కొత్త వాళ్ళని జాయిన్ చేసుకోవాలి అని నేను ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఒక గుడ్ లీడర్ గా, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకు అంటే ఈ నెట్వర్క్ సిస్టమ్ లో వచ్చే వాళ్ళు వస్తుంటారు, కొంత పోయే వాళ్ళు పోతూ ఉంటారు. సో వాటికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి, ముందు టాపిక్ లో మనం మాట్లాడుకుందాం. సో కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి అంటే, LOBs 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కనుక మనకు రావాలి అంటే ఈ సిస్టమ్ లో ఫస్ట్ జాయిన్ అవ్వగానే ప్రతి ఒక్కరు కూడా 100 రూపాయలు, 50 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు అంటే మినిమం అమౌంట్ తీసుకున్న వాళ్ళే ఉన్నారు. బట్ ఈ రోజు జాయిన్ అయిన 2 years, 3 years, 5 years ఇలా స్పామ్ పెరిగే కొద్దీ ఒక చెక్ అనేది పెరుగుతూ పోతా ఉంటది. సో అది 50,000, 1 lakh, 2 lakh, 5 lakh, 10 lakhs. సో అంటే మన చెక్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఆపకూడదు. డిస్టర్బెన్స్ వస్తుంది, 1 minute. కొత్త వాళ్ళని ఎత్తుకోవాలి. సో మళ్ళీ ఇదొక ఆపర్చునిటీ లాగా భావించండి. సో వెస్టేజ్ అనే ఒక ఆపర్చునిటీ మనకు వచ్చింది కొత్తగా అని మనం ఏ రోజుకు ఆ రోజు ఎప్పుడైతే ఫీల్ అవుతామో, సో ఆ రోజు మనం ఇందాక అనుకున్నట్టుగా కొత్త వాళ్ళ కోసం ట్రై చేస్తూ ఉంటాం. నేను ఒక ఆపర్చునిటీలో ఉన్నాను, నేను దాన్ని వాడుకోవాలి అనే మైండ్ సెట్ మనలో రావాలి. సో చూస్తున్నాం మనం 1,00,000 సమస్యలతో మనకు కనిపిస్తూ ఉంటారు బయట జనాలు. రీసెంట్ గా నేను హైదరాబాద్ వెళ్ళాను. మన రమేష్ సారే, ఇక మన బసరకారు రమేష్ సార్, ఇప్పుడు ఇన్వైట్ చేసిన రమేష్ సార్, నేను తిరిగాము. నిజంగా వాళ్ళు ఎంత ప్రెజర్ తో వర్క్ చేస్తారంటే, మండే టు ఫ్రైడే, మండే టు సాటర్డే నిజంగా ఒక ప్రెజర్ కుక్కర్ లో పెట్టినట్లుగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఒక సండే వచ్చింది అంటే ఆ ప్రెజర్ మొత్తాన్ని రిలీజ్ చేసినట్టుగా వాళ్ళ మైండ్ సెట్ అలా ఉండిపోతుంది. అంటే వాళ్ళు చేసే వర్క్ గట్టిగా అంటే 15,000, 20,000, 30,000. బట్ అక్కడ రెంట్లు, రూమ్ రెంట్, మెయింటెనెన్స్ కాస్టే చాలా పోతుంది. అంటే 10-15,000 రూపాయలు సంపాదించడం కోసం వాళ్ళు ఒక ప్రెజర్ కుక్కర్ లో ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి వర్క్ చేస్తున్నారు. బట్ మనకంటూ ఒక ఆపర్చునిటీ అనేది దొరికింది. సో దాన్ని అదృష్టంగా భావించి వాళ్ళు చేసే ప్రెజర్ లో మనం జస్ట్ ఒక 10% ఈ సిస్టమ్ లో పెడితే
వాళ్ళకంటే కూడా ఒక మంచి ఇన్కమ్ తీసుకోగలుగుతాం బెటర్గా. సో చూడండి, ఫిక్స్డ్ మైండ్ సెట్ వర్సెస్ గ్రోత్ మైండ్ సెట్. సో మీ మైండ్ సెట్ ఎక్కడ ఉంది? ఫిక్స్డ్ లో ఉందా, గ్రోత్ లో ఉందా? మనం ఏమనుకుంటామంటే ఇప్పటి వరకు గడిచిపోయిన కాలంలో అయ్యో నేను ఇది చేయలేకపోయాను, అది చేయలేకపోయాను అని అనుకున్నామా, మనది ఫిక్స్డ్ మైండ్ సెట్ లో ఉన్నట్టే. భయపడుతున్నామా, ఫిక్స్డ్ మైండ్ సెట్ లో ఉన్నట్లే. అలాగే ఎప్పుడైతే ఫ్యూచర్ గురించి, అంటే ఈ రోజు నేను ఏం చేయాలి, రేపటి కోసం నేను ఏం చేయాలి అని మనం ఎప్పుడైతే ఆలోచించగలుగుతామో అప్పుడు మనం గ్రోత్ మైండ్ సెట్ లో ఉన్నట్టు. ఏదైనా చిన్న పొరపాటు చేస్తే దాన్ని తలుచుకొని బాధపడుతున్నామా, మనం ఫిక్స్డ్ మైండ్ సెట్ లో ఉన్నట్టే. సో మన డెవలప్మెంట్ అనేది అక్కడ జరగట్లేదు. సో ఎప్పుడైతే ఏదైనా ఒక మిస్టేక్ జరిగితే దాని నుండి మనం నేర్చుకున్నామా, అప్పుడు మనం గ్రోత్ మైండ్ సెట్ లో ఉన్నట్టు. సో చాలా మందికి తెలుసు, వెస్టేజ్ సిస్టమ్ లోకి వచ్చి ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే మిస్టేక్స్ చేశారు, బట్ ఏంటంటే ఆ మిస్టేక్స్ నుండి నేర్చుకోలేదు వాళ్ళు. సో ఎప్పుడైతే నేర్చుకోలేదో వాళ్ళకి ఇది తప్పుగా కనిపిస్తుంది. అంటే చేసిన మిస్టేక్ మనమే, బట్ సిస్టమ్ ని తప్పుగా పడతా ఉంటారు. సో ఎక్కువగా మిస్టేక్స్ నుండి నేర్చుకోవాలి. లెర్నింగ్ సో ఇంపార్టెంట్ అన్నమాట. చాలా మనకు విజయరాజ్ సార్ చెప్తా ఉంటారు, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే నీకున్న తెలివితేటల్ని అక్కడే వదిలిపెట్టి వెస్టేజ్ ఒక సిస్టమ్ ని రెడీ చేసింది. సో ఆ సిస్టమ్ లో గనక మీరు వస్తే వీటికి మీ నాలెడ్జ్ ని యాడ్ చేసుకోండి తప్పితే మీకున్న నాలెడ్జ్ కే వెస్టేజ్ సిస్టమ్ ని యాడ్ చేసుకుంటే మీరు సక్సెస్ కారు అని చెప్తా ఉంటారు సార్. ఎందుకు అంటే ఈ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఒక ఫార్ములా లాగా ప్రతిదానికి ఉంది. మనం ఇది పాటించకుండా ఎప్పుడైతే మన ఇష్టం వచ్చిన దారిలో వెళ్తామో సక్సెస్ అనేది రాదు. సార్ నేను వచ్చి 5 ఇయర్స్ అవుతుంది, 10 ఇయర్స్ అవుతుంది, నాకు వెస్టేజ్ ఎప్పుడో తెలుసు అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళ మైండ్ సెట్ ఫిక్స్డ్ మైండ్ సెట్. సో వాళ్ళు ఛాలెంజెస్ కి భయపడిపోతా ఉంటారు, కొత్త విషయాలు ఏమైనా నేర్చుకోవడానికి ఇష్టపడరు. సో కన్సిస్టెంట్ గా వర్క్ చెయ్యరు. సో వాళ్ళు అక్కడే ఆగిపోతా ఉంటారు అనమాట. సో మరి మీ అందరి మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్ అనుకుంటున్నారా, ఫిక్స్డ్ మైండ్ సెట్ అనుకుంటున్నారా? గ్రోత్ మైండ్ సెట్ అనుకున్న వాళ్ళు జీ అని టైప్ చేసి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎంతమంది అలర్ట్గా ఉన్నారో చూద్దాం. సో గ్రోత్ మైండ్ సెట్ లో ఉన్నట్లయితే జీ అని టైప్ చేసి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. సో చూడండి, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇలా ఉంటారు అనమాట. ఐ హ్యావ్ ఏ గోల్ అండ్ ఐ ఆమ్ గోయింగ్ టు అచీవ్ ఇట్. సో అంటే అలా మనం ఎప్పుడైతే పాజిటివ్ గా ఫీల్ అవుతామో అప్పుడు మనకు అది 100% దొరుకుతూ ఉంటది. సో మనకు ఎవ్రీడే పవన్ దీకొండ సార్ నిజంగా చాలా అంటే చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. మనకు విజయరాజ్ సార్ తర్వాత పవన్ సారే అంతా మనకు ఏది మనకు మంచి జరగాలి, పాజిటివ్ జరగాలని చాలా మెడిటేషన్ ద్వారా మనకు చాలా చేస్తున్నారు సార్ కూడా. సో అంటే ఈ విజువలైజేషన్ కి ఒక పవర్ ఉంది అనే విషయాన్ని మనకు తెలియజెప్తున్నారు. అంటే మనం మంచి అనుకుంటే మంచి జరుగుతుంది, చెడు అనుకుంటే చెడు జరుగుతుంది అని మన టాప్ లీడర్స్ మనకు చెప్తున్నారు. బట్ మన కాన్సన్ట్రేషన్ మాత్రం వాళ్ళు చెప్పినా కూడా చెడు మీదనే మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాం. సో దయచేసి ఈ రోజు నుండి అటువంటి ఏమైనా ఉంటే తుడిచిపెట్టండి. నాకు అయ్యో అలా జరిగింది, నాకు ఇలా జరిగింది, పక్కన పెట్టేసేయండి. నాకు ఇలా జరగబోతుంది, నేను డిసెంబర్ కల్లా 1 lakh తీసుకోబోతున్నాను, నేను ఈ డిసెంబర్ కల్లా ఒక మంచి కార్ తీసుకోబోతున్నాను, నేను నెక్స్ట్ ఇయర్ కల్లా 5 lakhs తీసుకోబోతున్నాను, నేను ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేయబోతున్నాను. సో అనుకోండి, అనుకోవడానికి అయితే ఖర్చు లేదు కాబట్టి. సో ఈ రకంగా మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అప్పుడు మనకు జరుగుతుంది. సో మనం ఏది అనుకుంటే అది జరుగుద్ది. యూనివర్స్ అనేది మనం చేసే ప్రతి దాన్ని అబ్జర్వేషన్ లో చేస్తూ ఉంటది.
సో దాన్ని మనం సైకలాజికల్ గా చెప్పుకోవచ్చు, లేదా మనం నమ్మే డివోషనల్ గా కూడా దాన్ని చెప్పుకోవచ్చు. సో 100% యూనివర్స్ అనేది అయితే మనకు కనెక్ట్ అయి ఉంటుంది పాయింట్ అయితే నేను నమ్ముతాను. సో చూడండి, ఇక్కడ మనం ఒక డ్రీమ్ పెట్టుకున్నాము, బట్ ఆ డ్రీమ్ కి మనం ఎప్పుడైతే ఎడిక్ట్ అయి ఉంటామో అప్పుడు మాత్రమే అది నెరవేరుతుంది. ఇందాక నేను చెప్పాను కదా, బీ ఎడిక్టెడ్ టు యువర్ డ్రీమ్, నాట్ ఎవ్రీ వన్స్ డ్రీమ్. సో మనం మన డ్రీమ్ కి ఎడిక్ట్ అయి ఉన్నప్పుడు మాత్రమే మన డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. లేదు సార్ నాకు 10,000 15,000 వస్తున్నాయి సార్, నాకు 20,000 వస్తున్నాయి సార్, నేను అక్కడే ఉంటా అంటే ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. ఆయన డ్రీమ్ కోసం మీరు ఒక ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు. ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్ అయిన రోజు మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీ అవసరం ఆయనకు లేకపోవచ్చు. బట్ ఆయనకి ఎప్పుడైతే మీరు అవసరం లేదనుకుంటాడో ఆ రోజు మనం మళ్ళీ జీరో అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి సో మన డ్రీమ్ కి మనం ఎప్పుడైతే ఎడిక్ట్ అయి ఉంటామో మన లైఫ్ సెట్ అవుతుంది, మన ఫ్యామిలీ సెట్ అవుతుంది, మన 3 generations కూడా సెట్ అయ్యే అవకాశం ఉన్నది. సో మన డ్రీమ్ ఏదైతే ఉన్నదో దానికి ఎడిక్ట్ అవ్వండి. సో చాలా మందికి డ్రీమ్ అనేది ఉంటది, బట్ ఏమవుతుందంటే చిన్నది ఏదన్నా రాగానే ఈ డ్రీమ్ ఎటో వెళ్ళిపోతుంది. ఈ మనకున్న ముందున్న డ్రీమ్ ని పక్కన పెట్టేసి ఈ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏం చేస్తామంటే ఆ చిన్న సమస్యని పట్టుకొని అక్కడే ఆగిపోతాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ చిన్న సమస్య కాస్త ఈ సమస్యని పట్టుకొని మనం చేసే పనిని పక్కన పెట్టడం వల్ల ఇది పెద్దగా అయ్యి అది రేపు మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది వెనక్కి. సో చిన్న కారణాల వల్ల దయచేసి ఆగకండి. చిన్న చిన్న సమస్యలని చూపించి ఆగితే మనం ఇక్కడే ఆగిపోతాము. సో ప్రతి ఒక్కరు కూడా ఏమండి, ఇంట్లో పేస్ట్ లేనిది రోజు గడవదు, సోపు లేనిది రోజు గడవదు, టీ పౌడర్ లేనిది రోజు గడవదు, కుకింగ్ ఆయిల్ లేనిది రోజు గడవదు. సార్ నా దగ్గర అంటే కొన్ని సందర్భాల్లో మనీ లేదని మనం ఆగిపోతుంటాం. సార్ మనకు ఒక పేస్ట్, సోపు, టీ పౌడర్, కుకింగ్ ఆయిల్ కావాలి, 500 అవుతుంది. ఆ తీసుకునేది ఏదో కిరాణా షాప్ లో తీసుకునే ప్లేస్ లో మన షాప్ లో తీసుకుందాం. లేదు సార్ అది కూడా నేను తీసుకోలేకపోయాను. ఈ సిచ్యువేషన్ లో మనం చేయాల్సిన పని ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం 1 to 1 ఎలాగో కొత్త వాళ్ళ కోసం వెతకాలి కాబట్టి సో నా దగ్గర నాకు తెలిసిన ఇటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, సో వీటి ద్వారా మీకు ఇటువంటి సమస్యలకి సొల్యూషన్ దొరుకుద్ది అని వాళ్ళకి చెబితే వాళ్ళు తీసుకురాగలుగుతారు. మనం ఎలాగో మన ప్రయత్నం అదే కదా మనం చేయాల్సింది. సో అప్పుడు వాళ్ళకి ఈ ఐటమ్ ని మన పేరు మీద తీసుకొని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. సో అక్కడ సెల్ఫ్ టీవీ అనేది కూడా అయ్యే అవకాశం ఉంటది. సో ఇట్లా చేసుకుంటూ వెళితే మనకు ఒక వస్తూ ఉంటది గ్రోత్ అనేది. చూడండి, ఆల్రెడీ మనం ఈ టాపిక్ ఇంతకుముందు వచ్చింది, బట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా. మొన్న ఎవరో కప్ప గురించి చెప్పారు సారు, గిల్ల రవీందర్ సారు. సో ఆ కప్పలన్నీ కూడా దాంట్లో ఎగురుతా ఉంటాయి, సో ఎవరు చెప్పినా వినదు అనేసి చెప్పారు కదా. సో అలాగే ఇక్కడ చూడండి, ఒక పర్సన్ ఆ పర్వతమే అనుకోండి, కొండ అనుకోండి, సో దాన్ని ఎక్కుతున్నాడు. సో ఎక్కే క్రమంలో అందరూ కూడా నువ్వు ఎక్కలేవు, నువ్వు నీ వల్ల కాదు అని ఒకరు, ఇది బాగా డిఫికల్ట్, వద్దు అని కొంతమంది, వెనక్కి వచ్చేసేయి అనేసి ఇంకొంతమంది చెప్తా ఉంటారు. సో మనకు కూడా వెస్టేజ్ సిస్టమ్ లో నేను ఎప్పుడో జాయిన్ అయినా ఇంకా కొద్దిమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే నాకు మీ ఎండి గౌతమ్ బాలి వచ్చి నాకు ప్లాన్ చెప్పిండని చెప్పే వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. సో అంటే అటువంటి వాళ్ళు మనకు మధ్యలో తగులుతూ ఉంటారు. బట్ మనం ఎప్పుడైతే వీళ్ళందరి మాటలని వినకుండా ముందుకు వెళ్తే 100% మనం సక్సెస్ అవుతాం. సో అంటే ఇక్కడ ఈ కొండని ఎక్కిన వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే చెవిట అతను ఉంటాడో అతను దాన్ని పూర్తి చేస్తాడు ఆ టార్గెట్ ని. సో ఈ సిస్టమ్ లో గనక మనం సక్సెస్ అవ్వాలంటే మనం కూడా చెవిటి వాడిలాగా వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతాము. మా పక్కింటి ఆయన అట్లా అన్నాడు, మా ఎదురింటి ఆయన ఇట్లా అన్నాడు, ఇవన్నీ గనక మనం పట్టుకుంటే ఇప్పటి వరకు ఏదైతే సమస్యలతో జీవితాన్ని గడిపామో అదే సమస్యని మనం జీవితాంతం మోస్తూ ముందుకు వెళ్లాల్సి వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇది ఒక పాట యాక్చువల్ గా. సో దీన్ని నేను
మోటివేషన్ కోసం తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, కన్నీళ్ళు ఎందుకు ఉప్పగుంటాయి, తీయగుంటే కడదాకా వదలవు గనక అంటాడు. అంటే కన్నీళ్లు ఉప్పగానే ఉంటాయి. ఎందుకు అంటే అదే గనక అవి తీయగుంటే వాటిని మనం వదులుకుంటామా? సో అలాగే కష్టాలు ఎందుకు బరువుగుంటాయి, తేలికైతే బ్రతుకంతా మోస్తూ దించవు గనక. అంటే కష్టాలు అనేవి బరువుగానే ఉంటాయి, తేలిగ్గా ఉంటే వాటిని మనం మోస్తూనే ఉంటాం, దించడానికి ఇష్టపడం. సో కష్టాలు బరువుగానే ఉంటాయి, కన్నీళ్లు ఉప్పగానే ఉంటాయి. ఇంకొకటి చూడండి, ఎదురే లేని నీకు కాక ఎవరికెదురు పడుతుందో నిప్పుల నడక. అంటే మనకే ఎదురు పడ్డది, నాకే ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు. అంటే చూడండి, ఇక్కడ వాటన్నింటిని కూడా ఎదుర్కోగల సామర్థ్యం మనకు ఉన్నదని అర్థం. అంటే మనం ఇంకేదో చేస్తున్నామనే అర్థం అన్నమాట. సో ఇట్లా మనం ఎప్పుడైతే బాధలన్నీ మోస్తూ ఉంటామో అప్పుడు సక్సెస్ అనేది రాదు. కష్టాలు బాధలు ఉన్నాయని మనం గనక ఆగిపోతే జీవితం అనేది ముందుకు పోదు అని చెప్పడానికి దీన్ని ఒక చిన్న పాయింట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను నేను. సో ఇంకా ఉంది దీంట్లో, బట్ నేను అంత సింగర్ ని కాదు కాబట్టి పాడి వినిపించలేకపోతున్నా. అలాగే ఈ క్రమంలో మనకి ఇటువంటి సమస్యలు వచ్చే క్రమంలో మనకి నాలెడ్జ్ అనేది చాలా అవసరం. ఈ నాలెడ్జ్ అనేది మనకు ఎంత అవసరం అంటే, ఇప్పుడు అడ్డమైన ప్రశ్నలు వేసే వాళ్ళు మనకు కొంతమంది తగులుతా ఉంటారు. సో అటువంటి వాళ్లకు మనం సమాధానం చెప్పాలి అంటే ఈ సిస్టమ్ లో మినిమం కొంత నాలెడ్జ్ అనేది అవసరమైంది. అనేది మనకు కావాలి అనుకుంటే 100% మనకు మీటింగ్స్ అటెండ్ అవ్వడం ద్వారా మాత్రమే దొరుకుద్ది. నాలెడ్జ్ విల్ గివ్ యూ పవర్, బట్ క్యారెక్టర్ విల్ గివ్ యూ రెస్పెక్ట్. సో మనం చూస్తూ ఉంటాం, లీడర్స్ చాలా మంది నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేరు సార్ అనే పదాలు మనం కొంతమంది కాదు, మాక్సిమం మేము కూడా ఫేస్ చేసాం. మాకు వేరే అప్లైన్స్ ద్వారా కావచ్చు, డౌన్లైన్ ద్వారా కావచ్చు. సో అంటే ఈ రెస్పెక్ట్ అనేది మార్కెట్ లో ఎక్కడ దొరకదండి. ఈ రెస్పెక్ట్ అనేది మార్కెట్ లో ఎక్కడ దొరకదు. సో అది మన క్యారెక్టర్ పైన డిపెండ్ అయి ఉంటది. సో మనం మన డౌన్ లైన్ యొక్క మనసు దోచుకునేటట్టు ఉండాలి తప్పితే దాన్ని మనం బలవంతంగా రావాలి అంటే మనకు అది రాదు. సో మన క్యారెక్టర్ ఎలా ఉన్నదో దాని మీద డిపెండ్ అయ్యే మనకు రెస్పెక్ట్ అనేది దొరుకుతూ ఉంటది. సో ఈ క్యారెక్టర్, ఈ రెస్పెక్ట్ కావాలన్నా నాలెడ్జ్ సంపాదిస్తేనే మనం పవర్ఫుల్ గా ఈ సిస్టమ్ లో ఉండగలుగుతాం. సో ఇటువంటి వాటి కోసం మనకు 100% మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రేపు కూడా 15వ తారీఖు రోజు ఆల్రెడీ ఇందాక చెప్పడం జరిగింది. ఇన్ టైంలో నేను సక్సెస్ అవ్వాలి అనుకునే ప్రతి లీడరు 12:30 కదా మీటింగు. అంటే గంట లేట్ వేసుకుంటే ఇండియన్ టైం ప్రకారం 1:30 పోతే సరిపోద్ది అని గనక మనం ఆలోచిస్తే, మనమే లీడర్ గా గంట వెనక్కి అనుకుంటే మన డౌన్ లైన్ ఇంకొక గంట ఎక్స్ట్రా వేసుకోవాలి కదా మనకంటే. అంటే 2:30. ఆయన డౌన్ లైన్ ఇంకో గంట అనుకుంటే 3:30. అంటే మనం ఎప్పుడైతే ముందుగా వచ్చి ఒక సెల్ఫీ దిగి నేను మీటింగ్ హాల్లో రెడీగా ఉన్నాను, మీరు కూడా రండి అని గనక మనం ఎప్పుడైతే ఒక చిన్న సెల్ఫీ దిగి గ్రూప్ లో పోస్ట్ చేస్తామో అప్పుడు మన డౌన్ లైన్ కూడా ఈజీగా రావడానికి ఉంటది. సో లీడర్ గా మనం ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి. చూడండి, ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైతే ఇతరుల మీద పై చేయి సాధించాలని తాపత్రయపడతావో అప్పటి నుంచే నీ భుజం పై నుంచి ఒక్కో చెయ్యి జారిపోతూ ఉంటుంది. సో ఇది కొద్దిగా లీడర్స్ అయిన తర్వాత మనకు కొంచెం కొమ్ములు వస్తూ ఉంటాయండి. ఆ కొమ్ములు ఎప్పుడైతే వస్తాయో అప్పటి నుండి మన సక్సెస్ కి అంటే రిటర్న్ లో రివర్స్ లో వెళ్ళిపోతుంటాం. సో టీంతో ఎప్పుడు కూడా కలివిడిగా పోతా ఉండాలి. లేదు నేను తోపు, నాదే కావాలి, అంటే మొత్తం నేనే చేసినట్టు కావాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మన టీం మనల్ని వ్యతిరేకించడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే టీం వ్యతిరేకించిందో ఆ రోజు మళ్ళీ మనం 0. సో
టీంతో కలివిడిగా వెళ్తే మాత్రమే మనం ఈ సిస్టంలో నిలబడగలుగుతాము. సార్ మనకు కావాల్సింది ఈ సిస్టంలో ఆరోగ్యం, ఆదాయం. సో ఆ రెండు కూడా మనకు దొరుకుతా ఉన్నాయి. ఇంకా పై చేయి సాధించాలి అంటే నేనే పెత్తనం చేయాలి అని మనకి ఏం అవసరం ఉందండి ఇక్కడ? టీం వర్క్ చేస్తే మనకు డబ్బులు వస్తున్నాయి. టీం మనం కొనుక్కుంటే మనకు ఆదాయం వస్తుంది. మన 3 తరాల భవిష్యత్తు మన డౌన్ లైన్స్ పైన ఉంది. సో మరి ఆ ఒక్క పాయింట్ తో మనం ఉండాలే తప్పితే ఈ రోజు నుండే డౌన్ లైన్ ని హింసించడం మనం చేస్తే అది ఏమవుతుందంటే, వాళ్ళు గనక మనల్ని వదిలేసి వెళ్ళిపోతే రేపొద్దున మనకు రెస్పెక్ట్ అనేది దొరకదు. దాంతో పాటు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రెస్పెక్ట్ అనేది కావాలని. సో అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. మనం కూడా జీరో అయిపోతాం. మన ఇన్కమ్ సోర్స్ అనేది కోల్పోయిన వాళ్ళం అవుతాం. ఈలోగా మనకి ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనం కొట్లాటలు మొదలు పెడతామో, ఈ చైన్ సిస్టమ్ అని ఈ వెస్టేజ్ లో ఉంటే నువ్వు రోజు ప్రతి నెల కొనుక్కోవాలంటాడు వాడు. ఇంతకు పళ్ళు రోజు దోమాలి, స్నానం రోజు చేయాలనే విషయం ఆయనకు మరి తెలుసో తెలియదు కానీ, వెస్టేజ్ సిస్టమ్ లో ఉంటే ప్రతి నెల కొనుక్కోవాల్సిందే సామాన్లు అని అంటాడు. వచ్చి నువ్వు ఇంత కట్టు, నీకు ప్రతి నెల డబ్బులు వస్తాయి అని చెప్పేస్తా ఉంటారు. ఏమండి, ఒక 1,00,000 రూపాయలు ఇచ్చిన కాడ 10,000 రిటర్న్ లో ఇవ్వడం అది గొప్ప. సో అంటే ఇటువంటి కంపెనీలు, మభ్యపెట్టే కంపెనీలు ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే ఇతరుల మీద పై చెయ్యి సాధించాలనే మనస్తత్వం వస్తుందో, మన ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ మిస్ అవ్వగానే వీళ్ళు వచ్చి మధ్యలో దూరిపోతారు అనమాట. నీకున్న టాలెంట్ కి నువ్వైతే అసలు దీంట్లో ఎరగదీస్తావు. నాకు కూడా రీసెంట్ గా చెప్పే కదా, నువ్వైతే ఈ పాటికి ఒక్క నెలలోనే 2 లక్షలు తీస్తావు అన్నట్టు. బాబు, నేను 1 నెలలోనే 2 లక్షలు తీయడం కోసమే వచ్చా, బట్ ఆ 1 నెలతో ఆగకూడదు అనేది నా కాన్సెప్ట్. సో నెలకు 5 లక్షలు సంపాదించాలనే టార్గెట్ తో నేనున్నా, నువ్వు 2 లక్షలే అంటున్నావు. సో నేను ఆల్రెడీ ఆన్ ది వేలో ఉన్నా, కాబట్టి నేను వేరే సిస్టమ్ లోకి రాదలుచుకోలేదు అని ఆయనకు చెప్పడం జరిగింది. సో ఇట్లా చూడండి, ఇక్కడ డబ్బులు కడితే నీకు ఏదో ఇస్తామని చెప్పేసి అని మభ్యపెట్టే కంపెనీలు కొన్ని వస్తూ ఉంటాయి. దాంతో పాటుగా చూడండి, ఆన్లైన్ ట్రేడింగ్ అని, తర్వాత ఇట్లా వేర్వేరు కంపెనీలు చూడండి, కొన్ని 100 కోట్ల రూపాయల స్కాములు జరుగుతున్నాయి బయట. వెస్టేజ్ సిస్టమ్ లో ఎవరైనా డబ్బులు కట్టి ఉన్నారా అండి? సో నేనైతే నాకు కావాల్సిన ఐటమ్ ని షాప్ దగ్గర పర్చేజ్ చేసుకొని నేను వాడుకుంటున్నా, లేదంటే సరే కొంత నాకు తిప్పడం కోసం అవసరం అయితే ఉంచుకుంటున్నా తప్పితే, వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి అయితే నేను వెయిట్ చేయట్లేదు. సో మరి అట్లా ఒకవేళ మీరు ఎవరైనా ఉండుంటే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత చెప్పొచ్చు. సో వెస్టేజ్ సిస్టమ్ అనేది కంప్లీట్ గా షాప్ కి వెళ్ళి ఏదైతే కొనుక్కుంటున్నామో అదే సిస్టమ్. సో ఇట్లా లక్షల రూపాయలు కట్టి, రీసెంట్ గా మా ఫ్రెండ్ అన్నాడు అనమాట, ఏంటంటే నాకు కూడా చెప్పిండు, తమ్ముడు 1,20,000 రూపాయలు కడితే నీకు ప్రతి నెల 10-11 వేలు వస్తూనే ఉంటాయి, నువ్వు ఇంకా కట్టించుకుంటూ పోతే నీకు ఎక్కువ వస్తాయి అన్నాడు. మన సిద్ధాంతం ఒకటే, ఓన్లీ వెస్టేజ్ అనేది. ఓకే అన్నా, సరే నేను అంటే మనం ఇందులో ఉన్నాం కాబట్టి అది అటువంటి నమ్మకం అని చెప్తే ఆయన వినడు, బట్ జాగ్రత్త అని మాత్రం చెప్పి వదిలిపెట్టేసిన. కట్టిండు, 1 నెల వచ్చినాయి, 2 నెలలు వచ్చినాయి, 3 నెలలు వచ్చినాయి, 4 నెలల నుండి రావడం బంద్ అయినాయి. ఈయన కట్టింది 1,20,000, ఈయనకు వచ్చింది 20-30 వచ్చినాయి. అంటే ఒక 2-3 నెలలు మీకు రిటర్న్ రాగానే ఈ కంపెనీ తోపు తురుము అని చెప్పి మనం ఫీల్ అయితే, 20 సంవత్సరాల నుండి నడిచే కంపెనీ, 1,68,00,000 పైబడి నెలకిచ్చే కంపెనీ, ఈ రెండింటిని ఒకసారి టాలీ చేసుకోండి. చిన్న ఆఫర్ ఎవరన్నా ఇవ్వగానే మైండ్ డైవర్ట్ అయిపోయి, అబ్బా ఇందులో వెస్టేజ్ లో రావట్లేవు కానీ అటు పోదాం అనే మైండ్ సెట్ తో చాలా మంది మనకు దొరుకుతూ ఉంటారు. సో ఒక్కసారి మీ మైండ్ ని స్ట్రాంగ్ చేసుకోండి. మభ్యపెట్టే కంపెనీల జోలికి వెళ్ళి మాయలో పడకండి. సో అటువంటి కంపెనీల జోలికి పోకుండా ఉండాలి అంటే ఇటువంటివి కూడా కొన్ని మనం పాటించాలి. మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి, మన టీంతో మనం ఎప్పుడు కూడా ఫాలో అప్ లో ఉండాలి. సో ఇలా చేస్తే మనం ఈ సిస్టమ్ లో రాగలుగుతాం అనమాట. ఇక్కడ చూడండి, ఏ మ్యాన్ ఆస్క్డ్ అన్ ఆర్టిస్ట్, హౌ డు యూ మేక్ సచ్ బ్యూటిఫుల్ థింగ్స్ ఫ్రమ్ స్టోన్స్, అంటే నువ్వు ఈ రాయి నుండి ఇంత అద్భుతమైన పిక్చర్ ని ఎలా తీస్తున్నావు అని అడుగుతాడు అనమాట. అడిగినప్పుడు ఆ ఆర్టిస్ట్ ఏమంటాడంటే, ఈ బ్యూటీ అనేది
మామూలుగా మొత్తం ఆల్రెడీ ఆ స్టోన్ లో ఏం ఉన్నది. చేతగాడం చంపుతాడు. సో చంపుతాంటే కూడా వస్తాం దాన్ని చంపుతాంటే నేను వస్తాం. ఇప్పుడు చంపి బయటకు తీశాను తప్పితే ఎక్స్ట్రాగా పైన ఏదైతే ఎక్కువ ఉన్నదో జస్ట్ దాన్ని మాత్రమే నేను తీశాను. ఆ బ్యూటీ అనేది ఆల్రెడీ ఆ స్టోన్ లోనే ఉన్నది అని ఆ ఆర్టిస్ట్ చెప్పడం జరిగింది. సో మనలో కూడా ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటది. బట్ దాన్ని మొహమాటంతోనో లేదంటే సిగ్గుతోనో లేదంటే ఇంకేదో కారణాలతో మనం మన టాలెంట్ ని తొక్కి పట్టి కూర్చొని ఉంటాము. పొద్దున మాట్లాడే క్రమంలో రమేష్ సార్ ఒక డైలాగ్ చెప్పినారు. ఏంటంటే ఆ ఒక అంటే 10th ఫెయిల్ అయిన వాళ్ళేమో నార్మల్ గా వాళ్ళని చిన్న చూపు చూస్తారు. సో పాస్ అయ్యి హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళనేమో గొప్పగా పోల్చుతారు. బట్ కొద్ది సంవత్సరాల్లో అది ఏమైందంటే 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఒక బిజినెస్ లేదంటే స్కూల్లో పెడితే ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన అతను వచ్చి మళ్ళీ అందులో టీచర్ గా ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యి చెప్పిండట. ఏదో ఒక స్కూల్ పెట్టాడు, ఫర్ ఎగ్జాంపుల్ 10th ఫెయిల్ అయిన ఆయన. సో ఈయన దగ్గర ఆ పర్సన్ వచ్చి మళ్ళీ ఇతని దగ్గర జాబ్ లో జాయిన్ అయ్యి స్కూల్లో చెప్తాడు. అది 10-15 వేలు. సో అంటే ఈ డైలాగ్ మనకు అతడు సినిమాలో రిపీట్ అవుతుంది. ఏం చేస్తున్నారా మన ఫ్రెండ్స్ అంతా అంటే, ఏముందిరా చదువుకున్న వాళ్ళందరూ ఫెయిల్ అయిన వాళ్ళందరూ స్కూల్ కాలేజీలు పెట్టుకున్నారు, పాస్ అయిన వాళ్ళందరూ వచ్చి వాళ్ళ దగ్గర వర్క్ చేస్తారని చెప్తారు. అట్లా మనం కూడా ఏంటంటే కొంచెం ఎడ్యుకేషన్ గనక మనలో ఉంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నేను చదువుకున్నా నా టాలెంట్ వేరు అనుకుంటున్నాం. బట్ రానున్న కాలం డైరెక్ట్ సెల్లింగ్ అని బల్ల గుద్ది చెప్తున్నాయి, ప్రభుత్వాలే చెప్తున్నాయి. బట్ మనం ఇక్కడ లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నామా అంటే లేదు. జస్ట్ 10,000కో 15,000కో 20,000కో ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికో సిటీకి వెళ్ళి దాన్నే గొప్పగా ఫీల్ అయ్యే రోజుల్లో మనం ఉన్నాము. దయచేసి తప్పుగా అనుకోకండి. మనం ఏం చేసినా కూడా ఇదొక పార్ట్ గా మనం చేసుకోవచ్చు. దయచేసి అర్థం చేసుకోండి. సో మనం చేసే పనితో ఎడిషనల్ గా చేసేదే కాబట్టి, సో మనం ఇందాక అనుకున్నట్టు హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని కూడా మనం దీని యొక్క రుచి తెలియాలి అంటే రేపు 15వ తారీఖు విజయరాజ్ సార్ ప్రోగ్రామ్ కి అటెండ్ చేయించండి. సో అటువంటి ప్రోగ్రామ్ అటెండ్ చేపిస్తే సారు ఒకవేళ జాగ్వార్ తీసుకొని వస్తే 1 కోటి రూపాయల కారు గుమ్మం ముందు కనిపిస్తా ఉంటది. 18 లక్షల రూపాయలు తీసుకునే వ్యక్తి మనకు కళ్ళ ముందు కనిపిస్తా ఉంటాడు. సో ఈ రెండు చాలు ఒక పర్సన్ కనెక్ట్ అవ్వడానికి. బట్ మీటింగ్ కి తీసుకురావడంలోనే మనం గనక ఫెయిల్ అయ్యాము అంటే దానికి ఇక మనం ఏమి చేయలేము. సో ప్రయత్నం అనేది మనం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్రయత్నం చేస్తే మనం 100% సక్సెస్ అవుతాం. సో ఇవన్నీ ఒక ఎత్తు. డైరెక్ట్ సెల్లింగ్ లో విజయం సాధించాలంటే 36 నెలలు అంటే ఒక 3 సంవత్సరాలు. నేనేమంటా అంటే ఒక 3 నుండి 5 సంవత్సరాలు. సో ఈ 36 నెలలు నిలబడాలి, వినబడాలి, కనబడాలి. సో ఎప్పుడైతే మీరు ఈ మూడిట్లో ఏ ఒక్కటి చేయకపోయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నిలబడి లేరు మీరు ఈ సిస్టంలో, సార్ నేనున్నా సార్ చేస్తూనే ఉన్న వరకు అంటే ఇదేం దొంగతనం కాదండి, ఎవరికి తెలియకుండా చేయడానికి. సో మనం చేసేది ఒక బిజినెస్. దీన్ని గర్వంగా నిలబడి మనం ఈ సిస్టంలో ఓకే ఈయన పలానా ఆయన అప్పటి నుండి వర్క్ చేస్తాడు అనేది మనం నిలబడినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అంటే ఆ సిస్టమ్ ని మనం పట్టుకొని ఉన్నప్పుడు కనబడాలి అలాగే. సో మనం ఇందులో వర్క్ చేస్తున్నాం అనే విషయం వాళ్ళకి ఎదుటి వాళ్ళకి తెలియాలి, అలాగే వినబడాలి. మనం ఏంటంటే పక్కింటి వాళ్ళకి కూడా మనం ఈ సిస్టమ్ గురించి చెప్పకుండా ఉండే రోజులు ఉన్నాయి కొన్ని. సో అటువంటి సందర్భంలో మనం ఈ సిస్టమ్ లో సక్సెస్ అనేది తొందరగా అవ్వలేము. సో కంపల్సరీ 36 నెలలు టార్గెట్ పెట్టుకొని నిలబడండి, కనబడండి, వినబడండి. మీ సక్సెస్ ని ఎవరు కూడా ఆపలేరు. సో ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్న స్లైడ్ ఇది. సో ఫాలోవర్స్ విల్ నెవర్ నో. అంటే ముందుగా నేనుండాలి అనే మైండ్ సెట్ తో రండి. అంటే ప్రతి ఒక్కరి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ నేను ఇక్కడనో లేదంటే ఇక్కడనో ఉంటా అనేటట్టుగా ఉంటుంది చాలా మంది మైండ్ సెట్. ఇలా కాకుండా ఎవరైతే ఈ ప్లేస్ తీసుకుంటారో వీళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు లేట్ గా అవ్వచ్చు. ఎందుకు అంటే ఆల్రెడీ ఈ పర్సన్ ఒకవేళ రైట్ వేలో వెళ్ళాడా
ఓకే, ఇతను ఒకవేళ రాంగ్ వేలో వెళితే ఇతను కూడా రాంగ్ వేలోనే వెళ్తాడు. సో నా టీం కి నేను లీడ్ బై ఎగ్జాంపుల్ గా ఉండాలి అని డిసైడ్ అవ్వండి. సో ఎవరైతే నా టీం కి నేనే లీడ్ చేయాలి అనే మైండ్ సెట్ తో ఉంటారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు అనమాట. సో నేను నా టీం ని ఫాలో అవుతాను, నేను లేదంటే నా అప్లైనరే రావాలి, నా అప్లైనరే చెప్పాలి అని గనక మనం అనుకున్నామంటే మనం ఎక్కడో అంటే తప్పు చేస్తున్నట్టే. ఎందుకు అంటే మన అప్లైనరు ఒకవేళ ఆగిపోతే మనం కూడా ఆగిపోవాల్సి వస్తుంది. సో మనం చేయాల్సిన పని ఏంటంటే ఇప్పటి వరకు మనం ఏవైతే చెప్పుకున్నామో నాలెడ్జ్ తీసుకోమని చెప్పుకున్నాం, అలాగే అంటే ఇది పెత్తనం చెలాయించకుండా అంటే ఒక లీడర్ లాగా మనం బిహేవ్ చేస్తే 100% మనం సక్సెస్ అవుతామని మనం చెప్పుకున్నాం. సో కాబట్టి ఇక్కడ నా టీం కి నేను నేర్పించాలి అనే మైండ్ సెట్ తోని ఉండాలి తప్పితే నాకు ప్రతి దానికి అప్లైనరే అనుకుంటే మాత్రం అట్లా కూడా దెబ్బలు తినే అవకాశం ఉంటది. సో ఇది కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సో మరి మీరు శిల్పంలా ఉండాలనుకుంటున్నారా, కొబ్బరికాయలు లేదా చాకరీ బండలా ఉండాలనుకుంటున్నారా, ఒక్కసారి డిసైడ్ అవ్వండి. సో 100% ఉలి దెబ్బలు కొద్ది రోజులు మనం భరించాలి. సో అంటే మనకు ఎదురయ్యే కొన్ని సమస్యలని చిన్న సమస్యలని మనం ఎప్పుడైతే తట్టుకొని నిలబడతామో నెక్స్ట్ 100% ఒక లగ్జరీ లైఫ్ ని మనం లీడ్ చేయగలుగుతాం. లేదు అనుకుంటే ఇటువంటి ఇబ్బందులే మనం పడాల్సి వస్తుంది. సో చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ తీసుకుందాం, అలాగే వెస్టేజ్ బిజినెస్ ని తీసుకుందాం. సో మనం గనక జాబ్ లో ఉంటే ఇక్కడ చూడండి ఆ పర్సన్ ఫ్రూట్స్ తెంపుకుంటా ఉన్నాడు. సో అక్కడ ఏంటంటే ఆయనకు ఫ్రూట్ కావాలి, జస్ట్ అదొకటి మాత్రమే అందింది. ఇక్కడ వెస్టేజ్ లోకి రండి ఒకసారి. ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవడం వల్ల ఆ చెట్టుకున్న ఫ్రూట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు తెంపుకొని ఒక బుట్ట నిండా వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే సింగిల్ గా ఉంటే మనకు వచ్చేది కొద్ది మొత్తంలోనే. సో ఎప్పుడైతే మనం ఒక టీం లాగా ఉంటామో అప్పుడు మనం సక్సెస్ అవుతాము. సో ఈ సక్సెస్ అనేది రావాలి అంటే డ్రీమ్ ప్లస్ టైం ప్లస్ టీమ్ ఈక్వల్స్ టు సక్సెస్. సో ఎవరికైతే డ్రీమ్ ఉందో వాళ్ళు టైం ఇక్కడ పెడితే ఆ టైం పెట్టినందుకు గాను మనకు ఒక టీం వస్తుంది. ఆ టీం వచ్చిన రోజు మనం సక్సెస్ అవుతాం. బట్ మీలో కనుక ఒక డ్రీమ్ ఉంది బట్ మీరు టైం పెట్టలేదు, మీకు టీము రాదు, సక్సెస్ రాదు. బట్ మీకు ఒక డ్రీమ్ లేదు, టైం పెట్టారు, టీం మీద కూడా ఫోకస్ చేయలేదు, సక్సెస్ అవ్వరు. సో ఈ మూడింటిలో ఏది లేకపోయినా సక్సెస్ అవ్వలేము. సో ఈ మూడు కలిస్తేనే సక్సెస్ అనేది వస్తుంది. డ్రీమ్ ఉంటది, టైం పెట్టరు, టీం కూడా ఉంటది. కొద్ది మందికి సక్సెస్ అనేది రాదు టైం పెట్టకపోతే. డ్రీమ్ ఉంటది, టైం పెట్టరు, టీం ఉంటది. సో కొంతమంది ఏమో డ్రీమ్ ఉంటది, టైం పెడతారు, బట్ అది దేనికి పెడుతున్నారో అర్థం కాదు. సో అటువంటి సందర్భాల్లో కూడా సక్సెస్ కాము. కొంతమంది టైం పెడతారు, కొద్దిగా మొత్తంలో టీం కూడా వస్తుంది, బట్ ఏంటంటే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనో తెలియదు. డ్రీమ్ లేదు అతనికి. సో సార్ నేను చేస్తున్నా సార్ అంటే మనం చేస్తున్నాం, బట్ మనం ఏ పంట వేసామో మనకు తెలియకుండా మనం వర్క్ చేస్తే ఆ పంట అనేది రాదండి. మనం ఏ జాబ్ చేస్తున్నామో మనకు తెలియకుండా మనం అక్కడికి వెళ్తే శాలరీ రాదండి. అట్లా మనం చేసే వర్క్ ఒక డ్రీమ్ ఉండి ఈ మంత్ లో నేను ఇంత బిజినెస్ చేసుకోవాలి, లేదంటే ఈ ఒక 3 నెలల్లో నా టార్గెట్ బ్రాంజ్ డైరెక్టర్. సో బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలంటే ఈ మంత్ నేను జాయిన్ అయితే ఈ మంత్ లో ఫాస్ట్ అటెంట్ అవ్వాలి, నెక్స్ట్ మంత్ నేను 12% అచీవ్ అవ్వాలి, ఆ తర్వాత మంత్ నేను 5500 PV కంప్లీట్ చేసుకొని ఒక టీమ్ బిల్డింగ్ తో బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ అవ్వాలి, నా చెక్ ఒక 6000 నుండి 10,000 మధ్యలో ఉండాలి. ఇది ఒక చిన్న ప్లానింగ్. అంటే కొద్దిమంది లీడర్స్ ని కూడా అబ్జర్వ్ చేస్తున్నా, ఆయన ఒక లీడర్ గా ఉంటాడు, బట్ ఆయనకి ఏంటంటే ఆయన ఈ మంత్ ఏం చేయాలో తెలీదు. సార్ నేను చేస్తున్నా సార్ అట్లా చేయడం వల్ల మీ అప్లైనర్ కి మీరు బానిసలాగా ఉన్నట్లే, మీకోసం చేసినట్టు కాదు. ఒక టార్గెట్, ఒక విజన్, ఒక డ్రీమ్ అనేది పెట్టుకోండి.
సో ఆ డ్రీమ్ కోసం వర్క్ చేస్తే అప్పుడు మనం సక్సెస్ అవుతాం. బట్ ఈ వర్క్ చేస్తారు, కొద్దిమందిని చూస్తే జాలి అనిపిస్తుంది, వర్క్ చేస్తారు బట్ ఈ డ్రీమ్ లేకుండా వర్క్ చేయడం వల్ల ఆయన ఏంటంటే అప్లైనర్ కి సైడ్ వాల్యూస్ ఇవ్వడానికో లేదంటే అప్లైనర్ కోసం చేసినట్టే అవుతారు తప్పితే ఆయన కోసం ఉపయోగపడదు. బట్ ఆయన టైం పెడతాడు, టీం కూడా ఉంటది. డ్రీమ్ లేకపోవడం వల్ల సక్సెస్ అనేది రావట్లేదు. సో ఈ మూడింటిని కలివిడిగా పెట్టుకోండి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మీ అప్లైనర్ తో కూర్చొని సార్ నన్ను ఏం చేయమంటారు, ఈ మంత్ నన్ను ఏం ప్లాన్ చేయమంటారు అని చెప్పి అడగండి. ఆయన ఒక సలహా అనేది ఇస్తాడు మనకి. 100% మనం సక్సెస్ అవుతాం. సో అర్థమైంది కదా, ప్రతి ఒక్కరు కూడా టీం వర్క్ ఎప్పుడైతే చేస్తామో 100% మనం సక్సెస్ అవడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఒక డ్రీమ్ పెట్టుకోండి, ఆ డ్రీమ్ కోసం వర్క్ చేయండి. ఏదైతే మనకు అడ్డదారిలో కొన్ని షార్ట్ టైమ్ లో మీకు మనీ ఇస్తా అని చెప్పి వచ్చే కంపెనీస్ ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయండి. టీం పైన పెత్తనం చేయడం అనేది బంద్ చేయండి. మన టీంలో మనం ఒక నాలెడ్జ్ పర్సన్ గా ఉంటే నా అప్లైనర్ కి మంచి నాలెడ్జ్ ఉంది అని ఆటోమేటిక్ గా మన డౌన్ లో వాళ్ళే మనకు ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తారు. సో ఇట్లా ఈ రోజు నుండి రోజు న్యూ జాయినింగ్స్ కోసం కొత్త వాడిని అనుకొని వర్క్ చేయండి. 100% దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుంటే 100% మనందరం కూడా సక్సెస్ అవుతాం. సో మరి షార్ట్ టైమ్ లో ఆపర్చునిటీ అవకాశం ఇచ్చారు రమేష్ సార్. సో నేను నా అప్లైనర్ చెప్పారు కాబట్టి నేను విని ఈ రోజు ఈ సెషన్ ని టేకప్ చేయడం జరిగింది. సో మోహన్ రావు సార్ ప్లేస్ లో. సో మరి ఇంత ఓపిక్ గా విన్న మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంటైర్ ఏఆర్ అసోసియేషన్ కి థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ కల్పించినందుకు. సో మరి థ్యాంక్ యూ లీడర్స్. ఏమైనా ఎవరిని నొప్పించలేదని నేను అనుకుంటున్నా, అలా ఎవరికైనా అనిపించి ఉంటే నన్ను మన్నించండి. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఓవర్ టు రమేష్ సార్. రమేష్ సార్.